అటు తిప్పి ఇటు తిప్పి ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నది. చాగంటి గరికపాటి గారు చెప్పిన విషయాలను సొంత ప్రావీణ్యం జ్ఞాన ప్రదర్శనతో చెప్తూ ఉన్నారు. కానీ ఒరిజినల్గా మహాభారతంలో ఎలా వివరించారు, క్యారెక్టర్స్ వర్షన్ ఎలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈరోజు సభాపర్వంలో నారదుడు యవసల గురించి ధర్మరాజుకు వివరిస్తున్న సందర్భం నుంచి తీసుకున్నాం. నారదుడు ఎలా వివరించాడు అనేది వినండి. ధర్మరాజా, ఇప్పుడు సూర్యసుతుడైన యముని సభ గురించి చెప్తాను విను. కౌంతేయ, దీనిని కూడా విశ్వకర్మయ్య నిర్మించాడు. రాజా, తేజోవంతమైన సభ 100 యోజనాల పొడవు వెడల్పులు గలది, అంతకన్నా ఎక్కువైనా ఉండవచ్చు. ఈ యమసభ సూర్య తేజస్సు గలది, కోరిన రూపాన్ని ధరించగలది, అంతటా ప్రకాశవంతమైనది, శీతోష్ణాలను నియంత్రించగలది. అంటే ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ఉంది అన్నమాట. ఆ సభలో శోకానికి, శైథిల్యానికి అవకాశం లేదు. ఆకలి దప్పలు ఉండవు, అప్రియాలు జరగవు. దీనత్వం కానీ, అలసట కానీ, ప్రాతికూల్యం కానీ అక్కడ ఉండవు. యుధిష్ఠిర, దివ్య మానుష కాంక్షలని అక్కడ తీరుతాయి. రుచికరాలైన భక్ష్యభోజాలు అక్కడ మిక్కిలిగా ఉంటాయి. ఆ సభలో పుణ్య పరిమాణాలు గల పూలమాలలు, కోరిన పండ్లనిచ్చే చెట్లు ఎప్పుడూ ఉంటాయి. ఆ సభలో తీయని చన్నీళ్ళు, వేణీళ్ళు ఎప్పుడు దొరుకుతాయి. పవిత్రులైన రాజర్షులు, నిర్మూలులైన బ్రహ్మర్షులు పరమానందంతో అక్కడ సూర్యస్థితుడైన యముని సేవిస్తూ ఉంటారు. ఏయాతి, నయీషుడు, పూరుడు, మాందాత, సోమకుడు, మరత్తుడు, కుషీకుడు, నిశితుడు, దుష్యంతుడు, సంజయుడు, జయుడు, పరశురాముడు, నావాగుడు, మహిష్యుడు, జనకుడు, పృథువు, వారిసేనుడు, పురజిత్తు, జనమేజయుడు, ఇంద్రద్యుమ్నుడు, అనుగుడు, లయుడు, పద్ముడు, 100 మంది మత్స్యరాజులు, 9 నీపరాజులు, 100 మంది గయులు, 100 మంది ధృతరాష్ట్రులు, 80 మంది జనమేజయులు, 100 బ్రహ్మదత్తులు, 100 మంది వీరులు, 100 ఈరులు, 200 మంది భీష్ములు, 100 మంది భీములు, 100 మంది హయరాజులు, 100 మంది పలాశులు, 100 కాశీరాజులు, పాండురాజు, ఉషంగుడు, శతరథుడు, దేవరాజు, జయద్రథుడు, వేల కొలదిగా శిశుబిందరాజుల సభలో ఉంటారు. రాజేంద్ర, పుణ్యాత్ములు, కీర్తిమంతులు, బహుశ్రుతులు అయిన ఈ రాజర్షులందరూ ఆ సభలో సూర్యస్థితుడైన యముని సేవిస్తూ ఉంటారు. అలాగే అగస్త్యుడు, మతంగుడు, కాలుడు, మృత్యువు, యజ్ఞకర్త, సిద్ధుడు, యోగ శరీరధారులు, అగ్నిస్వాత పితరులు, పేనుకులు, ఊష్మపులు, సోదావంతులు, బర్హిషదులు మొదలగులు గల పితృలు, కాలచక్రము, పూజ్యుడైన అవ్యవాహనుడు, దక్షిణాయనంలో మరణించిన మనుషులు, దుష్కర్మలు చేసిన మనుషులు, కాలుని ఆజ్ఞకు లోబైన యమదూతలు, శింశప, పలాశ, కాశ, కుషాదులను అభిమానించే దేవతలు మూర్తిమంతులై ఈ సభలో ధర్మరాజును సేవిస్తారు. కుంతీనందన, ఈ యమసభ బాధారహితమైనది, అందమైనది, స్వేచ్ఛగా సంచరించున్నది. ఎంతో కాలం తప్పించి విశ్వకర్మ దీనిని నిర్మించాడు. ఆ సభ తన తేజస్సుతో ప్రజ్వలిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఉగ్ర తపస్సులు, సత్యవాదులు, శ్రీవత్తులు, శాంతులు, సన్యాసులు, పరిశుద్ధులు, పుణ్యకర్మ వలన పవిత్రులైన వారు అక్కడ ప్రవేశించగలరు. వారంతా తేజవంతమైన శరీరం, నిర్మల వస్త్రాలు ధరించి ఉంటారు. కౌంతేయ, ఆ సభలో నిత్యము అన్ని వైపులా దివ్య పరిమళాలు, పవిత్ర శబ్దాలు, దివ్యమాలు సన్నిహితులై ఉంటాయి. ఇలా నారదుడు యమసభ గురించి వివరిస్తాడు. యథాతథంగా తీసుకోవడం జరిగింది. కొన్ని తెలుగు పదాలు కొంచెం మార్చడం జరిగింది. ఇప్పటి వారికి మన తెలుగు అంతగా రాదు కాబట్టి మన కాన్వెంట్ చదువుల వల్ల, మన గొప్ప విధానం వల్ల భాష అనేది కిచిడి అయింది కాబట్టి కొంచెం పదాలు సరళీకృతం చేసి చెప్పాను. సో యథాతథంగా తీసుకున్నాను. ఎక్కడ సొంత ప్రావీణ్యం, సొంత జ్ఞాన ప్రదర్శన లేదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.